ఫస్ట్ ఈ గ్రంథం కాదు. కాదు కాదు, ఇది ఫస్ట్ గ్రంథం కానే కాదు. ఇది చిట్ట నుంచి చివరి ఎన్నో గ్రంథం. వచ్చినా వాటిని అన్నిటిని రద్దు చేస్తూ ఇది చిట్ట చివరి గ్రంథంగా పుట్టింది అని అంటారు. ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ కాదు, అవి సత్యమని గుర్తు చేస్తూ వాటిని తిరిగి తోడుతూ దాంట్లో ఉన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటూ అవి సత్యమని బోధించుకుంటూ వచ్చిన గ్రంథం ఇది. ఓకే, సత్యాన్ని బోధించుకుంటూ వచ్చిన గ్రంథం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆది నుంచి ఉన్న ధర్మం ఒకటే. ఏ ధర్మం అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాంకి ఇవ్వడం జరిగిందో, లేకపోతే ఆ తర్వాత ఆదమే సాని అంటారు. ఆదమే సాని అంటే జలప్రలయంలో అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ మానవులు వచ్చింది. అది మను, అయితే మహర్షి మను, నూహ్ అలైహిస్సలాం అంటారు. నూహ్ అలైహిస్సలాంకి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ ఎవరికి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ ఒకే ధర్మశాస్త్రంగా ఉంది. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. ఎందుకంటే మన నోటి మాటలకి వాల్యూ ఉండదండి. గ్రంథం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. 42వ సూరా తీయండి ఒకసారి. ఇక్కడ ఈ వాక్యంలో సూర్య ఆలిమము 23లో 51, 52 చదివాం కదా, 53, 54. కానీ తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. ప్రతి వర్గం తన వద్ద ఉన్న దానితో ఆనంద పరవశమై ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఒక మతాన్ని తయారు చేసుకుని ఇదే కరెక్ట్ అని నేను సాటిస్ఫైగా ఉన్నాను, మీ మతంతో మీరు సాటిస్ఫైగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్.